హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రవి కళ్యాణి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, కొత్త ఇంట్లో అయితే పెయింట్ వేయడం అయితే నిన్నటితో అయిపోయిందండి. పెయింట్ వేసేటప్పుడు పెయింట్ చుక్కలు పడుతుంటాయి కదా మొత్తం ఫ్లోర్ పైన, అదంతా క్లీన్ అయితే చేస్తున్నామండి. యాక్చువల్గా వాళ్ళే చేస్తారని అనుకున్నాము. పెయింట్ వేసేటప్పుడు చెప్పాము, చిన్నగా వేయండి, చూసేయండి, మొత్తం పెయింట్ కింద పడుతుంది టైల్స్ మీద, అది పోతుందా మరకలు అవన్నీ కూడా అని చెప్పేసి అన్నాము. కానీ వాళ్ళు ఏమన్నారంటే, పోతుంది, ఇది ఈజీగానే పోతుంది, అంత కష్టమేమి ఉండదు అని చెప్పేసి అన్నారండి. యాక్చువల్గా ఇదంతా వాళ్ళే క్లీన్ చేస్తాము, 2 రోజులు పడుతుంది, ఇద్దరిద్దరు కూలోళ్ళతోని చేపిస్తామని చెప్పేసి అన్నారండి. ఒక్కొక్కళ్ళకి 600 చొప్పున ఏమని చెప్పేసి అన్నారు. అంటే 2 రోజులకు కలిపి 2400 అయితే అవుతుందండి. అయితే ఈ పెయింట్ మరకలు అంత కష్టమేమి ఉండకపోవచ్చు, చేసుకుందాంలే అన్నట్టుగా మేమే ఇంకా క్లీన్ చేసుకుంటున్నామండి. ఈరోజు సండే కాబట్టి మేమైతే ఇంట్లో అయితే క్లీన్ చేసేసుకుంటున్నామండి. ఈరోజు మిషన్ ఏం పెట్టలేదన్నమాట. నేను ఒకవేళ మిషన్ పెట్టినా 2400 అయితే సంపాదించలేను కదా అని చెప్పేసి నేనైతే ఈరోజు ఇంట్లో పని అయితే చేపిస్తున్నామండి. నేను, మా సార్, మా పాప చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మా పాప, మా సార్ కూడా బాగానే కష్టపడుతున్నారండి. మా సార్కి అంత అలవాటు ఉండదు పనులు ఇవి చేయడము. పాపం బాగానే కష్టపడుతున్నారనమాట ఈరోజు. అప్పుడప్పుడు ఇంట్లో పని చేయడం కూడా మంచిదేలేండి అని చెప్తేను చేస్తున్నారు. టైల్స్ మీద మొత్తం అయితే పెయింట్ చుక్కలు అయితే చాలా వరకు అయితే పడిపోయి ఉన్నాయండి. మొత్తం కూడాను సన్నటి చుక్కలు అయితే ఉన్నాయి. అవైతే మొత్తం టైల్స్లో కలిసిపోయాయండి. ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా అర్థం కావట్లేదు. దగ్గర నుంచి చూస్తేనే తెలుస్తుంది పెయింట్ మరకలు ఉన్నాయని చెప్పేసి. అందుకనైతే కింద కూర్చొని మొత్తం అయితే బాగా వాటిని క్లీన్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, మా పాప కూడా బాగానే కష్టపడుతుంది ఈరోజు. ఎస్ కటింగ్ల మీద కూడా బాగానే పెయింట్ అయితే పడిపోయి ఉన్నదండి. మొత్తం కూడాను క్లీన్ చేయలేదు వాళ్ళు, అస్సలు చెప్పాము క్లీన్ చేయండి అని చెప్పేసి, అయినా కూడా వాళ్ళు పోతుందని చెప్పేసి అంతగా పట్టించుకోలేదు. చాలా పెయింట్ చుక్కలు అయితే పడిపోయి ఉన్నాయండి. క్లీన్ చేయడానికి కొంచెం కష్టంగానే ఉంది. ఎస్ కటింగ్లకి జాయింట్లు పెడుతుంటారు కదా, ఆ జాయింట్ పెట్టేటప్పుడు కూడా వాళ్ళు కూడా అంత నీట్గా ఏం పెట్టలేదు. అది జాయింట్లు పెట్టే దగ్గర ఒక్కొక్క దగ్గర పెట్టారు, ఒక్కొక్క దగ్గర పెట్టలేదన్నమాట. అవన్నీ కూడాను క్లీన్ చేసేటప్పుడు చూసాము. తర్వాత పెట్టొచ్చులే అన్నట్టుగా జాయింట్లు అయితే అవన్నీ అయితే తర్వాత పెట్టొచ్చునైతే అనుకున్నామండి. ఇవైతే చాలా కష్టంగా ఉందండి రుద్దడం. చిన్న చిన్న చుక్కలు అన్నమాట. సన్నటి మనం స్ప్రే కొడితే ఎలా అయితే ఉంటుందో అలా ఉంది. పాపం మా పాప చూస్తున్నారా ఏ విధంగా కింద పడి మొత్తం డస్ట్ని అయితే ఎట్లా తీస్తుందో చేత్తోని. వద్దన్నా కూడా వినట్లేదన్నమాట. మీరు చేస్తున్నారుగా, నేను కూడా చేస్తాను అని చెప్పేసి అంటుంది. చిన్న బకెట్ తీసుకొని దాంట్లో అయితే ఎక్కడెక్కడ డస్ట్ ఎక్కువ ఉంటుందో అదంతా తీస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఈరోజు అయితే మొత్తం గీకుడు పనే ఉందండి మాకైతే ఈరోజు. అంటే రోజు ఇంతగా కష్టపడం కదా, ఈరోజు చేసేసరికి ఒంట్లోంచి చెమట వచ్చి మొత్తం వేడిగా ఆవిరి బయటికి వెళ్తుందండి. ఆవిరి బయటికి వెళ్ళి ఎలానో అనిపిస్తుంది. కొంచెం ఈరోజు అంటే కొంచెం మబ్బు పట్టినట్టుగానే ఉందన్నమాట. ఈరోజు బయట వెదర్ అయితే కొంచెం చల్లగానే అనిపిస్తుంది. చల్లగా ఉన్నా కూడా ఇంట్లో కదా ఫ్యాన్లు అవి ఏం లేవు కాబట్టి ఉబ్బదీస్తుందండి. ఇంకా పని చేస్తున్నాం కదా, ఇంకా వేడి అంటే ఒంట్లో వేడి మొత్తం కూడాను ఎల్లదీస్తుంది అన్నమాట. వేడి గాలి వస్తుంది. ఇది వచ్చేసి పైన బెడ్రూమ్లో, అంటే మా పాప బెడ్రూమ్లో అన్నమాట. ఇది టైల్స్ ఇవన్నీ క్లీన్ చేస్తున్నారు కదా. అంటే ఎస్ కటింగ్ల మీద కూడా చాలా ఎక్కువ పెయింట్ మరకలు ఉండడం వల్ల క్లియర్గా కనిపిస్తలేవని అయితే మా సార్ అయితే నీట్గా క్లీన్ చేస్తున్నారండి. ఇంకా అక్కడ వాల్ కూడా చాలా మంచిగా ఉంది. ఇంకా అది నీట్గా ఉంటేనే ఇంకా బాగుంటుంది అన్నట్టుగా ఇంకా క్లీన్ చేస్తున్నారనమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇదంతా ప్లెయిన్ వాలే ఉంచామండి ఈ విధంగా. ఇంకా ఈ టైల్స్కి ఇవన్నీ ఉంటే బాగుండదని చెప్పేసి చాలా అంటే చాలా కష్టపడుతున్నామండి. ఇంకా మా ఇంట్లో మాకు నచ్చని ఏరియా ఏదైనా ఉందా
ఉందా అంటే మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం అండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి స్టేర్ కేస్ అనమాట. స్టేర్ కేస్లో ఇటు సైడ్ ఉన్నాయి కదా, మెట్లు ఉన్నాయి కదా, అటువైపు వచ్చేసి మనకైతే గ్రిల్స్ అయితే వస్తాయండి. ఇంకా పెట్టలేదు. నేను చెప్పాను కదా, మాకు అస్సలు నచ్చని ప్లేస్ ఏదన్నా ఉందా అంటే ఈ వాల్ ఒక్కటేనండి. మేము ఫస్ట్ నుంచి అంటూనే ఉన్నాము లైట్ కలర్స్ అని చెప్పేసి, కానీ ఈ వాల్ ఎందుకో డార్క్ అయిపోయిందండి. పైన చూస్తున్నారు కదా, ఆకాశం అయితే ఈ విధంగా అయితే ఉందండి. బాగా మబ్బు పట్టిందనమాట. ఈవినింగ్ టైము గాలి అయితే వస్తుందండి. చాలా బాగుంది. పైన మబ్బులు చూస్తున్నారు కదా, నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇక్కడ మంచిగా ఉందండి. ఇంకా ఇక్కడ బయట నుంచి చూస్తుంటే ఈ వాల్ అయితే అస్సలు బాగాలేదండి. నాకైతే అస్సలు నచ్చలేదు. దాన్ని అయితే తీపియాలని అయితే అనుకుంటున్నాము. అది ఉంచాలా తీయాలా అని చెప్పేసి మా సార్ అయితే ఆలోచిస్తున్నారు. నాకైతే అదైతే అస్సలు నచ్చలేదన్నమాట. మరి ఎట్లుంటుందో, అది తీస్తే ఎట్లుంటుందా అని మళ్ళీ అట్లా కూడా ఆలోచించాల్సి వస్తుంది. అనుకున్నాము ఫస్ట్ ప్లెయిన్ కలర్స్ వేద్దామని చెప్పేసి, కానీ ఇలా అయిపోయిందండి. ఈ వాల్ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. తీపిస్తానే అంటున్నారు. ఇంకా ఈ సీలింగ్కి కానివ్వండి, ఇక్కడ పిల్లర్కి కానివ్వండి, ఈ విధంగా అంటే డార్క్ కలర్కి వైట్ లైన్స్ ఇట్లా రావడం, ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. కానీ బయట ఆ వాలే మొత్తం ఖరాబ్ అయిపోయింది. అదే కొంచెం బాధ అనిపిస్తుంది. ఇల్లు మొత్తం మంచిగా చేసి లాస్ట్కి ఆ వాల్ అయితే అట్లా అయిపోయిందని అయితే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో ఆ వాల్ గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఇది ఇంకా ఇక్కడ కొంచెం డస్ట్ అయితే బాగానే ఉందండి. ఇక్కడ ఇది అందట్లేదు అనమాట. తర్వాత మా సార్ చేస్తారని అయితే వదిలేసాను, భయం అవుతుంది అక్కడ. ఇక్కడ వచ్చేసి మనకైతే ఖాళీ ప్లేస్ అయితే కొంచెం అయితే వచ్చిందండి. ఇది ఇలా ప్లెయిన్గా ఉండటం కంటే ఏదన్నా ఆర్టిఫిషియల్ ఫిష్ ఎంపోరియం లాంటిది ఏదన్నా పెట్టాలా, లేకపోతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏదన్నా పెట్టాలా అని అయితే మేమైతే అనుకుంటున్నాము. రియల్ ఫిషెస్ పెట్టవచ్చు, కానీ వాటిని కేర్ చేయడం, ఇంకా వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం అని చెప్పేసి అయితే మేమైతే రియల్ ఫిషెస్ పెట్టాలని అయితే అనుకోవట్లేదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పైన బెడ్రూమ్లో బాత్రూమ్ అనమాట. మా పాప బెడ్రూమ్లో బాత్రూము చూస్తున్నారు కదా. తలా ఒక గోడ పట్టుకొని గీకేస్తున్నాం అనమాట. చాలా పెయింట్ చుక్కలు అయితే పడిపోయి ఉన్నాయి, మొత్తం కనిపిస్తలేవండి అవన్నీ కూడాను. ఆ టైల్స్ మీద ఉండే డిజైన్ ఇంకా పెయింట్ మరకలు అవన్నీ కూడాను సేమ్ ఉన్నాయన్నమాట. ఏమి కనిపిస్తలేవు. ఇంకా దగ్గర నుంచి చూస్తేనే తెలుస్తున్నాయండి. మొత్తానికైతే ఈ విధంగా అయితే క్లీన్ చేస్తున్నాము, తలా ఒక గోడ పట్టుకొని. ఇక్కడ వచ్చేసి ఈ వాల్కి అయితే ఇక్కడైతే ఒక అడ్జస్ట్మెంట్ ఫ్యాన్ అయితే ఉంటుందండి. అందుకనైతే అక్కడ పాయింట్ అయితే ఇచ్చారు. ఇంకా గ్లీజర్కి వాటికి అన్నిటికి కూడాను ట్యాప్స్ అవి ఇవన్నీ అయితే ఇచ్చారండి. ఇంకా మెయిన్ ఏంటంటే మీ బాత్రూంలో ఎవరన్నా బ్లాక్ వాల్స్ కనుక టైల్స్ బ్లాక్ కలర్లో వేయించాలనుకుంటే కనుక బ్లాక్ కలర్ టైల్ ఉన్నకెళ్ళి అయితే ట్యాప్స్ అయితే పెట్టకండి. ఎందుకంటే ట్యాప్స్ ఏదన్నా డ్యామేజ్ లీకేజ్ లాంటివి ఏమన్నా అయితే కనుక నీళ్లు కారితే మొత్తం తెల్లగా మరకైతే పడిపోతుంటుందండి. అందుకనైతే చూసి పెట్టించుకోండి బాత్రూమ్లలో బ్లాక్ టైల్స్ పెట్టేటప్పుడు. ఈ బాత్ టబ్లో స్నానం చేయడం ఏమోలే, కానీ మాకైతే పని అయితే మామూలుగా లేదండి. ఈ బాత్ టబ్కి వచ్చిన కవర్ ఏదైతే ఉందో ఆ కవర్ అయితే అస్సలు రావట్లేదన్నమాట. మొత్తము అంటే అది బాత్ టబ్ పెట్టేటప్పుడు అయితే కవర్ అయితే ఈజీగా ఊడిపోతుంది, కానీ దాని మీద సిమెంట్ పని చేసేటప్పుడు, సిమెంట్ వాల్ కేర్ పెట్టేటప్పుడు, ఇంకా పైన సీలింగ్ పెట్టేటప్పుడు అవన్నీ పడిపోయి మొత్తం కూడాను గట్టిగా పేరుకున్నాయండి. అవన్నీ కూడాను అస్సలు రావట్లేదు. కవర్ కూడాను బాగా ఫిక్స్ అయిపోయి ఉన్నది. చాలా కష్టంగా ఉందండి. పిల్లలు కూడా బాగానే కష్టపడుతున్నారు పాపం. ఈ బాత్ టబ్ స్నానాలు ఏమైనా కానీ మాకైతే వాసిపోతుంది. ఇంకా పైన అయితే అయిపోయిందండి, కిందికైతే వచ్చేస్తున్నాము. పైన అంతా ఊడ్చేసి క్లీన్ చేసేసి కిందికైతే వస్తున్నాము. కింద ఉన్నదన్నమాట. ఇంకా పాపం మా సార్కి అయితే ఎప్పుడు అలవాటు లేని పనులు కదా, చేతులు అయితే బాగా ఎర్రగా అయితే అయిపోయాయండి. మా పాప అయితే మంచిగా హాల్లో కూర్చొని చైర్లో కూర్చొని ఊగుతూ ఉన్నది. ఇవి చూసారు కదా, ఇవైతే పాతవేనండి, మాకు అంతకుముందు ఉన్నవేనమాట. ట్రాక్ చైర్ ఇంకా
టీపాయ్ అన్నమాట. వాటికైతే అక్కడక్కడ మొత్తం పెచ్చులు లేసిపోయి ఉన్నాయి. వాటికి ఏదన్నా పెయింట్ లాంటివి వేపిద్దామని అయితే మేమైతే ఇక్కడికైతే తీసుకొచ్చాము. ఎందుకంటే ఇంకా పెయింట్ పని అయితే క్లియర్ అయితే అవ్వలేదండి. ఈ డోర్ ఉంది కదా, మెయిన్ డోరు, దీనికి ఇంకా పాలిష్ పట్టారు కానీ ఇంకా ఫైనల్ కోటింగ్ అయితే ఏం కాలేదన్నమాట. అందుకని చెప్పేసి అది వేసేటప్పుడు దీనికి కూడా వేపియచ్చు అన్నట్టుగా తీసుకొచ్చాము. ఇంకా మెయిన్ డోర్కి అయితే మేము ఇక్కడ అంటే మెయిన్ డోర్కి మొత్తం కూడాను బ్రాసో అయితే పెట్టించామండి. బ్రాస్ చాలా బాగున్నాయి. అవైతే నాకైతే బాగా నచ్చాయి అన్నమాట. డోర్కి ఆ విధంగా రావడం వల్ల హెవీ లుక్ అయితే ఉంది. పెయింట్ పని మొత్తం అయిపోయింది కానండి, ఈ మెయిన్ డోర్స్కి వచ్చేసి ఇక్కడ ఫైనల్ కోటింగ్ అయితే అవ్వలేదు. ఫైనల్ పెయింటింగ్ అయిపోయాకైతే మీకు ఇంటి వీడియో మొత్తం క్లియర్గా పెడతానండి. మొత్తం కూడాను కొంతమంది కామెంట్ చేస్తున్నారు మొత్తం క్లియర్గా చూపించండి అని చెప్పేసి. ఇక్కడ పని ఏం కాలేదు కదా, అందుకనైతే కొంచెం అంటే అంత క్లియర్గా చూపించలేకపోతున్నామండి. ఓకేనా, చూసారు కదా, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.